శివనామస్మరణతో వేములవాడ రాజన్న ఆలయం మారుమ్రోగింది. మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేరువేరుగా రాజన్నను దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెల్లవారుజాము నుండే భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడెమొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనాన్ని అమలు చేశారు. క్యూలైన్లలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నిన్నటి నుండి గుడి చెరువులో భక్తులకు నిరంతరాయంగా అల్పాహారాన్ని అందిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి రోజున ఆలయంలోకి వెళ్లే క్యూలు ముందు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర సమన్వయ కమిటీ సమావేశంలో ఆర్భాటంగా ప్రకటించిన సమయాలు ఒక్కటి కూడా అమల్లోకి రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు, భక్తులకు, పట్టణ ప్రజలకు, అధికారులకు కేటాయించిన సమయాన్ని సరైన విధంగా రూపొందించలేదని పలువురు ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనబడింది. గంటల తరబడి స్వామివారి గర్భగుడి దర్శనం నిలిపివేయడంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల ఓపిక నశించి గేట్లు దూకారు. దీంతో అధికారులు, భక్తుల మధ్య వాగ్వివాదం నెలకొంది. మరోవైపు కోడెమొక్కులు చెల్లించుకునే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. రాత్రి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కోడెల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఒకరు కోడెను కట్టకముందే మరొకరు తాడును లాక్కోవడంతో పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి షిఫ్టులో 60 కోడెలు తిప్పినప్పటికీ భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి 8 మంది మంత్రులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం తాము ఎంతగానో కృషి చేశామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. 76 కోట్ల నిధులతో ఆలయాన్ని విస్తరిస్తున్నామని, జాతర తర్వాత పనులను ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వం పక్షాన నేను మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఇక్కడికి సతీ సమేతంగా దేవాలయంలో శివుడికి, దేవాలయ అధికారులకు పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే శివుడిని కోరుతా ఉన్నాం, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలకు దైవ సంభూత కావాలి, ఆశీర్వచనం కావాలి. కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో, సమృద్ధిమైన వర్షాలు, పాడి పంటలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.
శివరాత్రికి సంబంధించి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ ఉన్న దృష్ట్యా శాశ్వత పాలకవర్గం ఏకపోయినప్పటికీ ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మరి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. పాలకవర్గం ఆధ్వర్యంలో, అధికారుల ఆధ్వర్యంలో, జిల్లా అధికారులందరూ కూడా కలిసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మహాశివరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి ఘనంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఎస్పీ గారు, అన్ని కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, వేములవాడ రాజన్న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లను పూర్తిగా గాంపి చేసి ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఈ పండుగకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజు అనేక మార్లు వారు దేవాలయం రావడం జరిగింది. ఓ భక్తుడిగా, ఓ ఎంపీగా, ఓ మంత్రిగా. కానీ ఈరోజు విశిష్టత ఉంది, ప్రత్యేకత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు ప్రతినిధిగా ఈరోజు హాజరై పట్టు వస్త్రాల్ని స్వామివారికి, అమ్మవారికి సమర్పిస్తూ వేములవాడ రాజన్న ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్నను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారమైన రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, గతంలో టెంపుల్ డెవలప్మెంట్ కోసం 250 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల కోసం అప్పటి మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని వాపోయారు. దీంతో సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ను తొలగించడం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంత భేదభావం పనికిరాదని, తక్షణమే ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని హితవు పలికారు. వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లనే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటివాడు మన రాజన్న. రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని, దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా, సగర్వంగా మన రాజన్న పేర్లు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా, వైభవోపేతంగా ఈ ఆలయం ఉండెను, అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని, అట్లానే బద్దిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో. అటువంటి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటుందో ఉంటుంది, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలకగా వేద పండితులు ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ క్షేత్రం చాలా శక్తివంతమైనదని, శివుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ వేములవాడలో పర్యటించడం పట్ల దేశం మొత్తం చర్చ జరుగుతోందన్నారు.